వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హాడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు 11,000 కోట్ల రుణంగా అందించనున్న హాడ్కో. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు, ఆలయ అధికారులు. విజయవాడలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి జూనియర్ స్త్రీ పురుషుల జూడో ఛాంపియన్ వీప్ పోటీలు. క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ప్రభుత్వ వీప్ బోండా ఉమా. విజయవాడ నగరంలో సందడి చేసిన రాబిన్ హుడ్ చిత్ర యూనిట్. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందన్న హీరో నితిన్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హాడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హాడ్కో సీఎండీ సంజయ్ కూల్, శ్రేష్ఠ మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హాడ్కో 11,000 కోట్ల రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హాడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు నేడు సిఆర్డీఏతో ఒప్పందం చేసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను పురపాలక శాఖ మంత్రి నారాయణ దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో దర్శనానంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. నగరంలో రాబిన్ హుడ్ చిత్ర బృందం సందడి చేసింది. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని ప్రముఖ కథానాయకుడు నితిన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వించేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల, నిర్మాత రవిశంకర్లు దర్శించుకున్నారు. అనంతరం బందర్ రోడ్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28న
తేదీన ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని తెలిపారు. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని, క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కన్విన్స్ చేయనున్నారని, వెంకీ కుడుమల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందన్నారు. రాబిన్ హుడ్ చిత్రం కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను త్వరలో కలవనున్నట్లు తెలిపారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుమల మాట్లాడుతూ, తాను విజయవాడలోనే చదువుకొని దర్శకుడిగా మారినానని, తన దర్శకత్వం వహించిన చలో భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో విజయవంతం చేశారని, నితిన్తో రెండోసారి డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని చెప్పారు. త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ మొదలు కానుందని, 3 సంవత్సరాల వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ నాది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవ్వరూ అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా బాగా వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. Instagramలో is becoming like viral, Instagram and Twitter and social media. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. సో కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది, అండ్ సాంగ్స్ ఆల్ హిట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ మైత్రి చాలా గ్రాండ్గా, చాలా లావిష్గా ఉంటాయి. అండ్ సో సినిమా అయితే వెరీ 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 కాన్ఫిడెంట్. సో అందుకే ఇవాళ మార్నింగ్ ఇక్కడ విజయవాడకి, అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. సో ఆవిడ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ సినిమా హిట్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ మా సక్సెస్ టూర్ కూడా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అని మేము అనుకున్నాము. సో వెయిటింగ్ ఫర్ March 28th. డెఫినెట్లీ 100% ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో సీ యూ ఆల్ ఆన్ March 28th అండి. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనే అండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా March 28th వస్తుందండి, రాబిన్ హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు. అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి, నా వెనకాలే ఉండి, అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందుగా చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, అలాగే నా టీమ్ సాయి శ్రీరామ్ గారు, కోటి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నామండి పొద్దున్నే. డెఫినెట్గా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ అండి. అలాగే మా వెంకీ ఇక్కడ విజయవాడలో చదివి అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అన్నాడు. ఆయన ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ చదివితేనే ఇన్స్పిరేషన్ అయితే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మేము చదివిందంతా ఇక్కడే విజయవాడ స్కూల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, VPS. మా నవీన్ సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్. అలాగే ఇంటర్మీడియట్ నేను నాలంద అయితే నవీన్ విద్యాశ్రీ. మీ అంతా మా అందరు బ్యాక్డ్రాప్ అంతా విజయవాడ నుంచే వచ్చాము. మీ అందరికీ తెలుసు విజయవాడ అంటే సినిమాకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో. సో జస్ట్ ఇన్ లైటర్ వెయిన్ ఏదో దీన్ని ఆన్సర్ చేద్దామని. అది కాక ఇంకా ఈ సినిమా గురించి వస్తే రాబిన్ హుడ్ అండి, చూస్తే ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా పెద్ద సినిమా లుక్లో ఉందండి. అసలు ఆ విజువల్స్ కానీ,
హీరో హీరోయిన్ మిగతా ఆర్టిస్టులు అందరి పర్ఫార్మెన్స్లు కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ బ్రహ్మాండమైన ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిలిం ఫర్ దిస్ సమ్మర్. అందరు ఎగ్జామ్స్ అయిపోయి ఫ్యామిలీలతో హ్యాపీగా వెళ్ళి బ్రహ్మాండమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ కథ చెప్పాడు, బాగుంది కథ అనుకున్నాం. నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాం, నెక్స్ట్ క్యాస్టింగ్ లాక్ చేసాం, షూటింగ్కి వెళ్ళాం, మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ సాటిస్ఫాక్టరీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కమ్స్ మీ ద్వారా సినిమాని ముందలు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఉన్నామండి. ఈ బ్రహ్మాండమైన సూపర్ హిట్ సినిమాని మీ ద్వారా పెద్ద బ్లాక్ బస్టర్గా తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఒక క్యారెక్టర్ అనుకున్నానండి. అనుకున్న దానికి నేను యాక్చువల్ చెప్పాలంటే సరదాగా ఈయనైతే బాగుంటారు అని అనగానే ఫస్ట్ నితిన్ గారు ఎగ్జైట్ అయ్యారు అండ్ మేమిద్దరం ఎగ్జైట్ అవ్వడం వేరు. అసలు రవి గారు ఎగ్జైట్ అయ్యి అసలు మేము సరే నేను ఏదో సరదాగా అనుకున్నది నిజం చేశారంటే థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, మీ వల్లే నిజంగా అయింది డేవిడ్ వార్నర్ గారు రావడం అయితే. సో ఆయన లేదు అనుకున్నావు కదా, ఓకే మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, ఇక్కడ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పి చివరికి ఆయన ఆస్ట్రేలియన్ కాంటాక్ట్స్ కూడా యూస్ చేసి టోటల్గా మొత్తానికి ఆయనకి చెప్పంగానే ఆయనకి క్యారెక్టర్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఆయన కూడా క్యారెక్టర్ నాకు ఒక 3-4 ఫిలిమ్స్ వచ్చినాయి కానీ నాకు ఎందుకు ఇది ఎగ్జైటింగ్ ఉందని చెప్పి ఆయన చేశాడు. ఈ 23rd మా ప్రీ రిలీజ్కి మన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్కి డేవిడ్ వార్నర్ గారు వస్తున్నారండి. సో ఆయన వచ్చిన తర్వాత ఇక మిగతా విషయాలు చెప్తాం. క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి జూనియర్ స్త్రీ పురుషుల జూడో ఛాంపియన్ వీప్ పోటీలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఐజీఎం స్టేడియంలో 2 రోజుల పాటు నిర్వహించే పోటీలను ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అమరావతి వేదిక అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీల నిర్వహణకు స్టేడియాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారని తెలిపారు. అన్ని క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర జూడో సంఘం సిఓ వెంకట్ వామిశెట్టి మాట్లాడుతూ వివిధ విభాగాల్లో మొత్తం 175 మంది క్రీడాకారులు తలపడుతున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో అమరావతి కప్పు పేరు మీద ఇక్కడ ఆర్గనైజర్స్ శ్రీనివాస్ కానీ గౌస్ బాషా కానీ అలాగే ఇంకా మిగిలిన రూపస్పాల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పిల్లల్లో కరాటే, కుంఫు, తైక్వాండో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, దాంట్లో మళ్ళీ వాళ్ళకి బ్లాక్ బెల్ట్లు అలాగే బ్రౌన్ బెల్ట్లు వాళ్ళకి మెరిట్ అవార్డ్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనివల్ల పిల్లలందరూ కూడా శారీరక వ్యాయామం అనేది అలవాటు చేసుకోవాలి. ఇలాంటి కరాటే, కుంఫు, తైక్వాండో వీటిని పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళకి క్లాసులు ఇప్పించాలి. ఎందుకంటే ఇవాళ గర్ల్స్ ఆత్మరక్షణ కోసం చక్కటి ఇలాంటి నేర్చుకుంటే వాళ్ళు చాలా ఆత్మస్థైర్యంతో వాళ్ళు అన్ని చోట్ల కూడా వెళ్ళగలుగుతారు. ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితి దాన్ని ఎదుర్కోగలుగుతారు. అలాగే బాయ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటే రెండు వైపులా ఒకవైపు ఆరోగ్యం, ఒకవైపు క్రీడల్లో నైపుణ్యత. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా ఆఖరి పీరియడ్ని దీన్ని స్పోర్ట్స్కి ఇలాంటి క్రీడలకి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కూడా చదువే కాదు, చదువుతో పాటు శారీరక శ్రమ కూడా పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లల్లో ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి శారీరక దృఢత్వం, ఇలాంటి కరాటే, కుంఫు, తైక్వాండో ఆటలు శిక్షణ ఇప్పిస్తే వాళ్ళు జీవించి ఉన్నంతకాలం కూడా ఆత్మస్థైర్యంతో ఆరోగ్యంతో ఎదుగుతారు. కాబట్టి అందరూ దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ అమరావతి కప్పు ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తాం. అమరావతి కప్
2025 థర్డ్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విజయవాడ. ఈ కార్యక్రమాన్ని మేము 2020 నుంచి కంటిన్యూగా వైఎంకే అకాడమీ పేరు మీద చేస్తున్నాము. అంతకుముందు మేము ఉన్నటువంటి ఆల్ సేల్స్ అసోసియేషన్లో కూడా గత 14 సంవత్సరాల నుంచి ఈవెంట్లు చేసుకొస్తూ ఉన్నాము. అయితే ఎప్పుడు కూడా చేసిన కార్యక్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా వస్తున్నందుకు మా ముఖ్య అతిథి అయినటువంటి మన గౌరవనీయులు పెద్దలు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన వచ్చి పిల్లల్ని చక్కగా మంచి స్పీచ్ ఇచ్చి వారికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు. అలాగే ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా కరాటే కుంఫు ఈవెంట్లో పెడుతుంటాము. ప్రత్యేకంగా తైక్వాండో అనే ఈవెంట్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి సాధారణంగా రావడం జరిగింది. వచ్చిన వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సీనియర్ మాస్టర్స్కి కానీ జూనియర్ మాస్టర్స్కి కానీ నాతో పాటు ప్రతి ఒక్క మాస్టర్ పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా తల్లిదండ్రులకు ఈ యొక్క సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లిపాలు శ్రేష్టమైనవని, తల్లిపాలు తక్కువ ఉన్న వారికి, నెలలు నిండకుండా పుట్టిన వారికి, బరువు తక్కువతో పుట్టిన వారికి ఈ మదర్స్ మిల్క్స్ బ్యాంక్ ద్వారా పాలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని నమ్రత మహేష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద రోటరీ తరపున సేవలందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ వారిని కొనియాడారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో గుండె ఆపరేషన్ చేసిన పిల్లలతో నమ్రత మహేష్ బాబు మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చిన్నుపాలు సేకరించి అందించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. సంవత్సరానికి సుమారు 7,200 నవజాత శిశువులు లబ్ధి పొందగలరని అన్నారు. డబ్బా పాలు వద్దు, తల్లిపాలు ముద్దు అనే నానుడి ప్రకారం సహజంగా తల్లి నుండి చనుపాలు నేర్చుకోలేని నవజాత శిశువులకి ఈ ప్రాజెక్టు గొప్పవరమన్నారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ వారు ఈ ప్రాజెక్టు మౌలిక వసతులు కల్పించి శాశ్వతమైన ప్రాజెక్టుగా నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ఎంతగానో అభినందనీయమని, ఇదే తరహా ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా పరిగణించవచ్చు అన్నారు. గత 20 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో ముఖ్యంగా పేదవారికి, మధ్యతరగతి వారికి అనేక సేవలను అందిస్తున్న ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యం వారైన డాక్టర్ పివి రమణమూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు మరియు డాక్టర్ పద్మ వారి హాస్పిటల్స్ లో అందిస్తున్న సేవలను కొనియాడారు. అందరికీ నమస్కారం. A very good afternoon to everyone. I just want to say I'm really happy to be here today and to have seen and witnessed all that Andhra Hospitals does for the people of Andhra Pradesh and our country, and for MB Foundation, and we are eternally grateful for that. I want to say a big thanks to Ramarao Garu and his brother, his sister, and everyone, Dr. Vikram. I think what they do is very difficult. It's very I would say I just don't have words to say how blessed we feel to have a team like them supporting us. And I think MB Foundation is truly lucky to have somebody like them and their support. And as I say, and I say this again, I'm eternally grateful. We all, our team at MB Foundation is eternally grateful for their support, for Andhra Hospitals, unwavering and I think eternal support to MB Foundation. And I just feel very honored, I feel very proud and happy to be a part and collaborate with them so closely, and they're almost like family to me. And I would say that MB Foundation is truly lucky to have Andhra Hospitals on our side. Thank you very much. Andhra Hospitals commends your commitment to this vital public health initiative in protecting women from cervical cancer, and also through MB Foundation, our great pediatric cardiology work with thousands of cardiac surgeries under MB Foundation and through Andhra Hospitals. We are very proud to say that, and thank you very much, ma'am. And we also thank you for being a valuable part of the HPV vaccination program today. Thanks everyone.
రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకుని పలు తీర్మానాలను ఆమోదించడం జరుగుతుందని విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చెవ్వూరి రామస్వామి తెలిపారు. సంఘాల్లో ఉన్న కొంతమంది స్వార్థపరులను రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యతపరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యి రామస్వామికి మద్దతిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర విభజన సముదాయంలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసేందుకు హైకోర్టులో పోరాడి సంఘాన్ని కాపాడుకోవడం జరిగిందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల నుండి విశ్వ బ్రాహ్మణ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేశారని ఆ దాటు నుంచి ఈనాటి వరకు సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్నామని చెప్పారు. సంఘాలు ఉంటుంది, సంఘం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని సంఘం నుండి తొలగించడం జరిగిందని, అలాంటి వారు సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడం చాలా దారుణమని మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చెవ్వూరి రామస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 26 జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ పెద్దలు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిరంగి చంద్రశేఖరాచారి గారు, అలాగే మా సమన్వయకర్త దార్ల శ్రీనివాస్ గారు, రాష్ట్ర గౌరవ సలహాదారులు కుప్పిలి సూర్యనారాయణ గారు, అలాగే రాష్ట్ర రాజకీయ చైర్మన్ అయినటువంటి మారో శ్రీను గారు తదితరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరందరితో పాటు మాకు ఇక్కడ డైరెక్ట్గా 16 జిల్లాల నుంచి ఇక్కడ అధ్యక్షులందరూ కూడా రావడం జరిగింది. ఇంకొక 26 జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ జిల్లా అధ్యక్షులందరూ కూడా మాట్లాడటం జరిగింది వీడియో కాల్స్లో. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముఖ్యమైనటువంటి పరిస్థితులలో రాష్ట్ర సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర సంఘం తీసుకున్నది అనేటటువంటి పరిస్థితుల నుంచి హైకోర్టు నుంచి ఆ నెంబర్ని గెలవడం కోసం, ఆ నెంబర్ మాకు మాతృ సంఘానికి మేము తెచ్చుకోవడం కోసం మేము తీసుకున్నాం. అది తీసుకుని అలాగే ఇప్పుడు హైకోర్టు నుంచి మేము గెలుచుకుని ఆ సంఘాన్ని మాకు తెచ్చుకున్నాం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర సంఘంలో మాతో కలిసి పనిచేస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గం ఎంతో చక్కగా ముందుకు వెళుతూ ఉన్నాం. కానీ రాష్ట్ర సంఘంలో ఇప్పటి వరకు కూడా పని చేయకుండా రాష్ట్ర బాధ్యతలను అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం 563/73 సంఘం. నా పేరు చంద్రశేఖరాచార్య, ప్రధాన కార్యదర్శి. నిన్న 9వ తేదీ జరిగిన మీటింగు అంతా మాజీలు కలిసి పదవులు పోయిన వాళ్ళందరూ పదవులు పోతే వాళ్ళకి మధ్య పోయినట్లు మీటింగ్ పెట్టినారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తారంట. అధ్యక్షుడిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన 4 ఏళ్ళ వరకు ఎలక్షన్లలో పాల్గొనకూడదంట. ఈరోజు చెప్తాను మీకు, రామస్వామి చెప్పు నిలబెట్టి గెలిపిస్తాం. అయినా గురజాల ఆనందరావు చెప్తాను, నువ్వు ఈరోజు నీకు చెప్పింది ఒకటే, నువ్వు నిన్న ఏం చేసినావు, ఎన్నికలు కూడా నోటీస్ ఇచ్చినావు. ఈ మీటింగ్కి ఎవరైనా పోతే జిల్లా అధ్యక్షుల మీద చర్య తీసుకుంటాను. 26 జిల్లాలో ఉండే ప్రధాన కార్యదర్శుల మీద కానీ అధ్యక్షుల మీద నువ్వు చర్య తీసుకుంటే, ఒక్కరికి తీసుకుంటే కూడా నీ తాట తీస్తామని చెప్పి నీకు సమూహంగా తెలియజేసుకుంటాను. ఇదే విధంగా నువ్వు మీరు మటుకు అనవసరమైన మాటలు మాట్లాడి సీనుకు చెప్తాను, సీను నువ్వు నీ జాగిరి కాదు, ఎలక్షన్కు రావడం అనేది మీ సొంత హక్కు కాదు. రాష్ట్రంలో 26 జిల్లాలందరినీ కలుపుకొని కూర్చోబెట్టి మాట్లాడితేనే నువ్వు ఎలక్షన్లకు పోవాలా, లేదంటే నువ్వు ఎలక్షన్లకు వేయలేదు. అనవసరమైన మాటలు మానుకొని ఉంటే చాలా మంచిదని తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. నా పేరు కుప్పలి సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ సలహాదారుని. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు మన కుటుంబ సభ్యులందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి విశ్వబ్రాహ్మణ కుటుంబం చూస్తున్నారు. సంఘం అంటే ఏంటి, సంఘం దేనికి, సంఘం ఎవరిని ఉద్ధరించడానికి, సంఘానికి ఏంటి ఉపకారం, సంఘంలో ఉండి చేయడానికి సేవ చేయకపోతున్నామా, సంఘంలో ఉండి దోసుకోలేకపోతున్నామా మనం. సంఘం అనేది
ప్రతి విశ్వబ్రాహ్మణ పేద కుటుంబానికి అండగా నిలబడతాదనే ఉద్దేశంతో సంఘం నడుపుతున్నాం మనం. నీ స్వార్థానికో నా స్వార్థానికో ఇక్కడ నచ్చకపోతే ఇంకో చోట సంఘం పెట్టుకుంటాం, ఇంకో చోట సంఘం పెట్టుకుంటాం. అది కాదు సంఘం అంటే. అది మీకు సంఘం ఏమో, అది ఈయనకి కాదు. రామస్వామి గారు అంటే సంఘానికి ఆయనే శరణం, ఆయనే రక్ష. ఆ విషయం మా అందరికీ తెలుసు. రామస్వామి గారు చేసే సేవలు నువ్వు కళ్ళతో చూసావు, అవి నీకు కెట్టలేదు, నువ్వు చేయనవ్వో, ఆయన చేతుల్లో నువ్వు చేయనవ్వో. శ్రీను నిన్ను అడుగుతున్నాను, శ్రీను కళ్ళజోడు మార్చు అన్నయ్య అన్నావు. రీసెంట్గా మొన్నే మార్చా కళ్ళజోడు, ఇదిగో కొత్త కళ్ళజోడు, ఇది నాకు శత్రువు ఉంది, కళ్ళజోడు మార్చా. క్లియర్గా చూసా, నేను చాలా క్లియర్గా చూసా అని చూసే పెట్టా. ఏమన్నా నువ్వు కొంచెం మార్చుకో అన్నా అని చెప్పావు. ఇంకో పెద్ద మనిషి అంటాడు లెక్కల మాస్టర్ అన్నాడు. నేను లెక్కల మాస్టర్ని, నా దగ్గర బయలా ఉంది, ఇచ్చిన జీవాలు ఉన్నాయి, నేను లెక్కల మాస్టర్నే. ఇగో దా బయలా చూపిస్తాను, లెక్కలు చూపిస్తాను నీకు. దా ఎంతమంది ఫోన్ చేశారో, ఎన్ని క్లాసులు తీసారో అడిగావు కదా నువ్వు పెద్ద మనిషి. దా చూపిస్తాను, లేదా ఇంటికి రమ్మంటావా? సంఘాన్ని పాడు చేయకండి, సంఘాన్ని పాడు చేయొద్దు. చేత కాకపోతే పక్కన కూర్చోండి. ఇంకొక నాయకుడు వచ్చాట, ఆహ్వాన కమిటీ అట, ఎలక్షన్ బహిష్కరించినాడు మమ్మల్ని. విశ్వబ్రాహ్మణ సంఘం రామచంద్ర రాత్రిలో 573 రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న రామచంద్ర అధ్యక్షుడిన ప్రధాన కార్యదర్శి గారు. మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు జీవిత చరిత్ర మీద రాసిన సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం అభినందనీయమని మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నిమ్మకర్ జయరాజ్, అమరావతి డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ పుస్తక రచయిత్రి తిప్పనేని రామదాస్ పప్పనాయుడు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాస్టర్ రామేష్, అన్నమయ్య జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు బి మనోహర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఈ పుస్తక రచయిత అయిన తిప్పనేని రామదాసప్ప నాయుడు అధ్యక్షత వహించారు. ఇటీవలనే పదవి విరమణ పొందిన మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు జీవిత చరిత్ర మీద రాసిన ఈ పుస్తకంలో వారి విధి నిర్వహణలో వివరించిన తీరుతో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారుల పనితీరును కూడా ఇందులో వివరించారు. మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ, రచయిత రామదాసప్పతో అనేక సంవత్సరాల నుంచి నాతో అనుబంధం ఉందని చెప్పటమే కాకుండా నేటి సమకాలీన రాజకీయాలను గురించి, సామాజిక అంశాలను గురించి రామదాసప్ప చక్కగా విశ్లేషిస్తారని కొనియాడారు. ఈ అరుణారుణ సంధ్యా సమయంలో మీ అందరితో కలిసి మాట్లాడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజున రామదాసప్ప ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు, సెన్సేషనల్. ఆయన ఊరుకోడు, మాట్లాడే నోరు, నడిసే కాలు అన్నట్టుగా రాసే చెయ్యి అది ఆగదని. అది చిన్నదా పెద్దదా, 10 మందితో పెడతారా, 15,000 మందితో పెడతారా, లేకపోతే ఎంతమందితో పెడతారా అనేది కానీ ప్రతి నెల 2 నెలలకు ఒక కార్యక్రమం పెడతా ఉంటాడు. ఆయన యొక్క కృషికి నేను అభినందిస్తున్నాను. సమాజంలో సమకాలీన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నం నేను అభినందిస్తున్నా. ఇకపోతే ఇక్కడ చాలా పెద్ద లాయర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. వారితోనూ ఇక్కడ పాత్రికేయులు కూడా ఇక్కడ చాలా సీనియర్లు ఉన్నారు. వీళ్ళందరితో కూడా నేను పంచుకునేది, నేను దీంట్లో పార్షియల్గానే నేను యాక్సెప్ట్ చేస్తున్నా దీన్ని. మాజీ హోంమంత్రిగా సక్సెస్ పోలీస్ని నేను ఒప్పుకోవట్లా, నేను అంగీకరిస్తాను. సక్సెస్ఫుల్ పోలీసింగ్ అంగీకరిస్తాను. సక్సెస్ పోలీస్, ఇందాక 5 పేర్లు చెప్పాడు ఆయన, వ్యాస్ దగ్గర నుంచి, లేకపోతే ఇంకొక ఆయన తిరుమలరావు గారిని గురించి, లేకపోతే ఆయన పేరేంటి చంద్రవాడ ఉమేష్ చంద్ర, వాళ్ళు సక్సెస్ పోలీసులు. సక్సెస్ పోలీసుల వల్ల ఏ రాజ్యానికి మేలు జరగదు. సక్సెస్ఫుల్ పోలీసింగ్ వల్ల ఆ రాజ్యాంగానికి మేలు జరుగుతుంది. ఐ నీడ్ సక్సెస్ఫుల్ పోలీసింగ్, ఐ డోంట్ వాంట్ సక్సెస్ పోలీస్. ఏంటి సక్సెస్ఫుల్ పోలీసింగ్ ఉంటే సక్సెస్ఫుల్ పోలీస్ ఆటోమేటిక్గా వస్తాడు. అంటే సక్సెస్ఫుల్ పోలీసింగ్ లేనప్పుడు మరి సుప్రీంకోర్టు కూడా 1998లోనే ప్రకాశం కేసులో పోలీస్ సంస్కరణ అవసరం అవ్వాలని
డీజీపీలను నియమించేటప్పుడు లేదా పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ దానికి కావాల్సినటువంటి సంస్కరణలు కావాలని సూచనలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వాలు ఏమిటన్నట్లయితే పోలీసు వ్యవస్థని తమ గుప్పిట్లో పెట్టుకునే దానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దానికి మన ఆంధ్ర రాష్ట్రమే ఒక ఉదాహరణగా కనపడతా ఉన్నది. మరి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి పోలీసు వ్యవస్థ కనుక ఉన్నట్లయితే అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం, పోలీసులు కాకి చొక్కాలు మానేసి కొంతకాలం పచ్చ చొక్కాలు, కొంతకాలం బులుగు చొక్కాలు వేసుకున్నారు అని. ఇది సంస్కృతిని కనుక మనం కొనసాగించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకి ఏ విధమైనటువంటి మంచి పేరు రాదు. అనేకమైనటువంటి సమస్యలు మేము న్యాయస్థానంలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకన్నట్లయితే ఎవరు అధికారంలో ఉంటే ఇతరులను హింస పెట్టేదానికి ఈ వ్యవస్థను ఉపయోగించుకునే దానికోసం ఆఖరికి వాళ్ళ అధికారంలో రావడానికి కూడా ఎన్నికలను తొత్తడం చేసి పోలీసులను అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం చూసాం. కానీ పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం, పోలీసు సంస్కరణలు అవసరం ఉన్నాయి. ఈ సంస్కరణలు కానీ ప్రక్షాళన కానీ మన రాజ్యాంగం సూచించినటువంటి రాజ్యాంగ విలువల ప్రకారం ఉండాలి తప్పితే వ్యక్తిగతంగానో ఒక పాలక పార్టీలకు అనుకూలంగా ఉండేదానికి ఉండకూడదు. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. పోలీసు వ్యవస్థ తనంతట తానుగా రాజకీయ జోక్యం లేకుండా పనిచేయగలిగినటువంటి ఒక మనోధైర్యాన్ని మనం కల్పించగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. దానికి ప్రభుత్వాలే తగిన చర్యలు తీసుకోవాలి. కానీ తీసుకోవట్లేదు. కానీ సమాజం నుంచి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో విషయం దగ్గరికి వచ్చేసరికి ప్రత్యేకించి వినియోగదారులకు సంబంధించి ఏంటంటే ఈ రోజున అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం. మన గతంలో ఈ ఉత్సవాన్ని బాగా చేసేవాళ్ళం వినియోగదారుల గురించి. 1986లో ఒక చట్టాన్ని తీసుకురావడం, తర్వాత 2019లో ఒక చట్టాన్ని అనేక మార్పులు చేయటం, వినియోగదారులకి ప్రయోజనాలకు ఉపయోగపడంగా చేయటం జరిగింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గనిరాజు అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ జాతీయ మహాసభలు మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం మార్చి 21, 22, 23 నుంచి 3 రోజుల పాటు మహాసభలు జరుగుతాయని తెలిపారు. ఈ సభలకు రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంపై చర్చించారు. రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీల కనీస వేతనం, కౌలు రైతుల చట్టాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ కుటుంబానికి వ్యవసాయ రంగాన్ని కారు చౌకగా కనిపెట్టేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. అన్నదాత కింద 25,000 రూపాయలు ఇస్తామని 9 నెలలు గడుస్తున్నా పథకం అమలు చేయడం లేదు అన్నారు. పేదల విముక్తి కోసం పేదలకు భూమి పంచాలని నినాదంతో ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. లేదా పత్తి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు అప్పులు ఊపులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రైతాంగ పంటలకన్నింటికి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అటవీ భూముల్ని ఈరోజు ఆపరేషన్ కగారి పేరుతోటి మొత్తం అక్కడ ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులు అప్పగించడానికి ఆదివాసుల మీద దండయాత్రను ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగారిని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్రంలో సీలింగ్ భూములు, మిగిలి భూములు, పోరంబోకు, ఫారెస్టు, బంజరు భూములు, లక్షలాది ఎకరాల భూములు ఈరోజు భూస్వాముల కబ్జాదారుల చేతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుని పేదలకు పంపిణీ చేయాలా. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం నక్సల్బరి, గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, దున్నేవానికే భూమి స్ఫూర్తితోనే ఉద్యమాలు కొనసాగించింది. ఆ స్ఫూర్తితోనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పోడు భూముల్ని, సీలింగ్ భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర ఉన్నది. అందుకనే ఈ మహాసభల్లో పేదల విముక్తి కోసం ఖచ్చితంగా పేదలకు భూములు పంచాలనే డిమాండ్ తోటి ఈ మహాసభల్ని నిర్వహించబోతున్నాం. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి ఒక పక్కన మిగులు భూమి ఉందని పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చెప్తూ ఉంది. మరొక వైపు సెంటు భూమి కూడా లేనటువంటి కోట్లాది మంది ప్రజలు, ఆదివాసీలు కానీ, దళితులు కానీ, వెనుకబడినటువంటి వర్గాలు కానీ సెంటు భూమి లేకుండా నివసిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంట్లో చెప్తూ ఉన్నారు. మరి ఇట్లా పార్లమెంట్లో చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మిగులు భూమిని పేదలకు ఎందుకు పెంచట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు కానీ పేదవాడికి సెంటు భూమి లేనటువంటి వాళ్ళకి అరెకరం, ఎకరం చెప్పిన ఎందుకు పంపిణీ చేయరు? అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో అప్పుడు భూములన్నీ కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. మెట్ట భూములు కానీ, మైదాన భూములు కానీ దళితులకి వెనుకబడినటువంటి వర్గాలు. నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటిది లేదు.
అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పుడు కొద్దిగా మిగిలిన భూముల్ని పంపిణీ చేసినట్టుగా ఆదివాసీ ఆక్రమించుకున్నటువంటి భూములకు పట్టాలు ఇచ్చారు తప్ప దాని తర్వాత భూములు పంపిణీ అనేటువంటి దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా చేయనటువంటి పరిస్థితి. మేము ఒకటే ప్రశ్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఈ పాలక వర్గాలను ప్రశ్నిస్తామన్నాం. దున్నేవానికే భూమి నినాదంగా పనిచేస్తున్నటువంటి పార్టీ అన్ని వర్గాలకి మిగిలిన భూమి కానీ వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి పంపిణీ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హాడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు 11,000 కోట్ల రుణంగా అందించనున్న హాడ్కో. ఇంతకిలాదిపై దుర్గమ్మను దర్శించుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు, ఆలయ అధికారులు. విజయవాడలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి జూనియర్ స్త్రీ పురుషుల జూడో ఛాంపియన్ వీప్ పోటీలు. క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ప్రభుత్వ వీప్ బోండా ఉమా. విజయవాడ నగరంలో సందడి చేసిన రాబిన్ హుడ్ చిత్ర యూనిట్. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందన్న హీరో నితిన్. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.